హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు చేసి చూపిస్తున్నానండి. చాలామంది బీట్రూట్తో ఎప్పుడు జ్యూసు ఫ్రై చేసుకుంటారు. ఇప్పుడు నేను వెరైటీగా పికిల్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఆంటీ చేశారు, తన దగ్గర నేర్చుకొని నేను చేస్తున్నాను. ఇప్పుడు ముందు బీట్రూట్ని కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పీసులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇగో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అడుగంటుకోకుండా ఫ్రై చేసేసుకొని వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుంటున్నాను. వీటిని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇవే పచ్చడిలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిని కూడా మనం ఫ్రై చేసేసుకుంటాం. ముందుగా మనం మిక్సీ బౌల్లోకి తీసుకున్న బీట్రూట్ ముక్కలు ఇంకా ఈ పోపులు మొత్తం వేసుకొని చింతపండు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. దీన్ని మొత్తం మిక్సీ చేసుకొని తర్వాత పోపు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అయ్యో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, వేరుశనగ గుళ్ళు కూడా తీసుకున్నాను నేను. ఈ వేరుశనగ గుళ్ళు బాగా ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా తీసుకుంటే పచ్చడికి ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇలా ముందుగానే నేను ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుని అవి లైట్గా తీసుకున్నాను. కొంచెం ఇలా పచ్చళ్ళలో వేసుకొని మిక్సీ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మీరు పదే ఇలానే బీట్రూట్ని ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. దోశల్లోకి ఇంకా రైస్లోకి చాలా బాగుంది. దేంట్లోకైనా సెట్ అయిపోతుంది. ఇలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకోవడమే. మనం అన్ని పచ్చళ్ళలో వేసుకుంటాం కదా, అలానే పోపు వేసుకోవాలి అంతే. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే బీట్రూట్ పికిల్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. 2-3 డేస్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.